హెర్మన్యూటిక్స్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ప్రైజ్ లాడ్ తెలియజేస్తున్నాను. నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మొన్న 8th సండే నాడు థర్డ్ క్లాస్లో నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. అండ్ నేను ఒక సిస్టర్కి అడిగినప్పుడు ఫీడ్బ్యాక్ని ఆ సిస్టర్ గారు కూడా బ్రదర్ మీరు కొంచెం ఫాస్ట్గా చెప్పేశారు, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అని ఆవిడ కూడా మెన్షన్ చేశారు. కాబట్టి నేను రిపీట్ చేస్తున్నాను ఈ క్లాస్ని. మీరు ఏదైతే ఆ క్లాస్కి అటెండ్ అయ్యారో ఆ క్లాస్లో ఉన్నవారు ఆ క్లాస్ని మీరు మీ మైండ్ నుండి డిలీట్ చేసేయండి. నేను ఏదైతే వీడియో రూపంలో నేను చెప్తున్నానో దాన్నే మీరు థర్డ్ క్లాస్గా తీసుకోండి. ఈ క్లాస్కి అసైన్మెంట్ కూడా ఉంటుంది. సో అసైన్మెంట్ కూడా ఎలా రాయాలో నేను చెప్తాను. జాగ్రత్తగా మీరు విని అసైన్మెంట్ కూడా రాసుకొని మీరు నెక్స్ట్ శనివారం నాకు మీ అసైన్మెంట్ని అప్పజెప్పాలని నేను కోరుకుంటున్నాను. సో థర్డ్ క్లాస్ని నేను స్టార్ట్ చేస్తాను. ఈ థర్డ్ క్లాస్లో మనము 4 పాయింట్స్ని నేర్చుకుంటాం. 4 పాయింట్స్ కోసం మనం నేర్చుకోబోతున్నాం. సో మొదటి పాయింట్ ఏంటి అంటే, ఒరిజినల్ ఆడియన్స్ అండ్ దేర్ అండర్స్టాండ్. ఒరిజినల్ ఆడియన్స్ అండ్ దేర్ అండర్స్టాండ్. అసలైన శ్రోతలు ఎవరు, వారికి ఏమిటి అర్థమయ్యింది. మరొకసారి చెప్తున్నాను, అసలైన శ్రోతలు ఎవరు, వారికి ఏమిటి అర్థమైంది. మీరు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఈ అసలైన శ్రోతలు ఏంటి, వారికి అర్థం అవడం ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఈ అసలైన శ్రోతలు ఎవరో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యేసు ప్రభు వారు కొన్ని ఉపదేశాలు ఇస్తున్నప్పుడు లేదా కొన్ని ఉపమానాలు చెప్తున్నప్పుడు అక్కడ లైవ్లో వింటున్న వారు ఉంటారు. వారినే అసలైన ఆడియన్స్ లేదా అసలైన శ్రోతలు అంటారు. యేసు ప్రభు వారు ఏదైనా చెప్తున్నప్పుడు వారికి ఏం అర్థమైందో దానిని మనం పరిగణనలోకి తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒరిజినల్ ఆడియన్స్ అండ్ దేర్ అండర్స్టాండ్. అసలైన శ్రోతలు ఎవరు, వారికి ఏం అర్థమైంది. ఒక 2 ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ పాయింట్కి చెప్తాను. సో లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 37వ వచనాల వరకు ఒకసారి చూసినట్లయితే, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదనని అతనితో చెప్పాను. ఈయనకి ఒక డౌట్ వచ్చిందండి. అది మనం 29 నుండి చదివితే మనకి అర్థమవుతుంది. అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసునకు అడిగాను. ఇక్కడ అసలైన శ్రోత ఎవడంటే ఈ ధర్మశాస్త్రోపదేశకుడేనండి. ఈయనకి ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే తన పొరుగువాడెవడు అనేది డౌట్ వచ్చింది. దానికి జవాబుగా యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతని పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనముల మీద ఎక్కించి ఒక పూటకున్న వాళ్ళింటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూల వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతనితో చెప్పి పోయాను. యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పాడండి. ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన నా పొరుగువాడు ఎవడన్నది అన్న ప్రశ్నకు జవాబుగా యేసు ప్రభు వారు ఇక్కడ ఈ ఉపమానము చెప్పాడు. అయితే యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పి మరలా ప్రశ్న అడుగుతున్నాడు. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా, అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను.
ఈ ఒరిజినల్ ఆడియన్స్ అయిన ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి ఒక విషయం అర్థమైంది ఈ ఉపమానంలో. ఏంటి? నీ పొరుగువాడు ఎవడన్న దానికి యేసుప్రభు చెప్పిన ఉపమానానికి దీనికి ఏమర్థమైంది? ఈ ఒరిజినల్ శ్రోతకి ఏమర్థమైందంటే తన మీద జాలి పడిన వాడే, అంటే ఆ సమరయుడే అని అర్థం చేసుకున్నాడు. సో మనము ఈ అసలైన శ్రోతకు కూడా ఏమర్థమైందో మనం కన్సిడర్ చేయాలండి. దాన్ని కూడా మనము పరిగణనలో తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ ఉపమాన భావము మనకి అర్థమైనట్టు లెక్క. లేదంటే నీళ్ళంటే నీళ్ళు కాదు, ద్రాక్ష రసం అంటే ద్రాక్ష రసం కాదని మనం మన సొంత అర్థాలని పెట్టుకోవడం జరుగుతుంది. సో యేసుప్రభు వారు ఉపమానం చెప్తున్నప్పుడు ఒరిజినల్ ఆడియన్స్కి ఏమర్థమైందో కూడా మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడే మనకి వాక్యము చక్కగా అర్థమవుతుంది. ఇక రెండవ ఎగ్జాంపుల్గా మనము యోహాను సువార్త 10వ అధ్యాయము చూద్దామండి. 30 నుండి 33 వచనాల వరకు ఒకసారి చూద్దాం. ఇక్కడ 30 వచనం. ఇక్కడ యేసుప్రభు వారు యూదులతో మాట్లాడుతూ ఒక మాట యేసుప్రభు వారితో అంటాడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇక్కడ యేసుప్రభు వారు ఈ మాట చెప్పారు. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్ అని ఉంటుందన్నమాట. సో ఆ మాటకు అర్థం ఏంటంటే నేను తండ్రి ఒక్కడే, నేను తండ్రి ఒక్కటే అని అర్థం. సో యూదులకి ఏం అర్థమైంది చూడండి. 31వ వచనంలో యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. అందుకు యూదులు ఏమంటున్నారండి? అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు. యేసుప్రభు వారు చెప్పిన మాటకి యూదులు కూడా ఏమర్థమైంది? యేసుప్రభు తన్ని తాను దేవుడని చెప్పుకుంటున్నాడని యూదులకు అర్థమైంది. సో యేసుప్రభు చెప్పిన మాట అదే, నేను తండ్రి ఒక్కటై ఉన్నామంటే యేసుప్రభు దేవుడనే చెప్పుకుంటున్నాడు. సో యూదులకు కూడా తన్ని తాను దేవుడని చెప్పుకుంటున్నాడని వీళ్ళు అర్థం చేసుకొని ఏం చేశారు? రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు. సో యేసు ప్రభు వారు ఎక్కడైనా దేవుడని చెప్పుకున్నాడా అని ఎవరైనా ప్రశ్న అడిగితే మీరు ఇది జవాబుగా మీరు చూపించుకోవచ్చు. సో మొదటి పాయింట్ ఏంటంటే ఒరిజినల్ ఆడియన్స్ అండ్ దేర్ అండర్స్టాండ్. అసలైన శ్రోతలు ఎవరు, వారికి ఏమర్థమైంది? మనం బైబిల్ చదువుతున్నప్పుడు అసలైన శ్రోతలకు ఏమిటి అర్థమైందో తెలుసుకుంటూ బైబిల్ చదవాలి. సో రెండో పాయింట్ ఇప్పుడు చెప్తున్నాను. మొదటి పాయింట్ అయిపోయింది. సో రెండో పాయింట్ చెప్తున్నాను. మెన్షన్ ఆఫ్ పీపుల్స్ అండ్ మెన్షన్ ఆఫ్ ద సీన్స్ ఇన్ కాంటెక్స్ట్. అంటే సందర్భంలో వ్యక్తుల ప్రస్తావన మరియు సన్నివేశ ప్రస్తావన. రెండో పాయింట్ జాగ్రత్తగా వినండి. మనం బైబిల్ ఎప్పుడైనా చదువుతున్నప్పుడు ఏదైనా సందర్భంలో ఒక వ్యక్తుల ప్రస్తావన లేదా ఏదైనా సన్నివేశ ప్రస్తావన రచయిత తెస్తున్నాడు లేదా యేసు ప్రభు వారి సందేశంలో జ్ఞాపకం చేయిస్తున్నాడంటే ఎందుకు ఆ ప్రస్తావన తెస్తున్నాడో మనం జాగ్రత్తగా తెలుసుకుంటూ బైబిల్ చదవాలి. అప్పుడే మనకి వాక్యము అర్థమవుతుంది. సో 25 నుండి లూకాసు సువార్త 4వ అధ్యాయము 25 నుండి 27 వచనాల వరకు ఒకసారి చూద్దాం. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయులలో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సిదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఇంకో ప్రస్తావన కూడా తెస్తున్నాడు. 27వ వచనంలో మనం చూద్దాం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీయులలో అనేక మంది కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ రెండు ప్రస్తావనలు లేదా ఇద్దరి ప్రస్తావనలు యేసు ప్రభు తేవడం మనం చూసామండి. ఇక్కడ 27 ప్రస్తావన కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిరియా దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి 655 కిలోమీటర్ ఇప్పుడున్న రూట్తో చూసుకుంటే. సో ఇశ్రాయేలు దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశం నుండి వచ్చిన నయమాను తప్ప ఇంకెవరు శుద్ధి నొందలేదని యేసు ప్రభు ఈ సందర్భంలో మెన్షన్ చేయడం మనం చూస్తాం. ఎందుకు యేసు ప్రభు ఈ రెండు ప్రస్తావనలు తెస్తున్నాడో మనం జాగ్రత్తగా తెలుసుకుంటూ మనము బైబిల్ చదవాలి. దానికి ఆన్సరు
24వ వచనంలోనే మనకు తెలిసిపోద్ది. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పారు. యేసుప్రభు ఏమంటున్నారంటే ఈ మాటకు ఏంటంటే, ఏ ప్రవక్తకి తన సొంత ఊరిలో లేకపోతే సొంత దేశంలో తనకి ఘనత దక్కదు, తనకి గుర్తింపు దక్కదు అనేది యేసుప్రభు చెప్తూ దానికి సందర్భంలో ఈ 2 ప్రస్తావనలు తెస్తున్నాడండి. ఇది రెండో పాయింట్ యొక్క మొదటి ఎగ్జాంపుల్. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. రెండో పేతురు రాసిన పత్రిక మనం చూసినట్లయితే రెండవ అధ్యాయము 4 నుండి 8 వచనాల వరకు ఒకసారి మనం చూద్దాం. 4వ వచనము, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బీలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. ఇక్కడ ఈ రచయిత ఆదికాండం 6వ అధ్యాయంలో జరిగిన ఒక ప్రస్తావనని, ఒక సంఘటనను ఇక్కడ తేవడం జరుగుతుంది. దేవదూతలు చేసిన ఆ పాపమునకు ఆ దేవదూతలకి దేవుడు విడిచిపెట్టకుండా తీర్పుకు కావలిలో ఉంచాడట. సో 5వ వచనం చూస్తే, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. ఇక్కడ ఇంకొక ప్రస్తావన కూడా తెస్తున్నాడు. మొదటిది దేవదూతల ప్రస్తావన తెచ్చాడు, రెండోది నోవాహు ప్రస్తావన తెచ్చాడు. నోవాహు సమయంలో అందరినీ నాశనం చేసి నోవాహును మరి 7 దేవుడు కాపాడాడన్న ప్రస్తావన తెస్తున్నాడు. ఇక ఇంకొక ప్రస్తావన 6వ వచనం 7వ వచనం చూసినట్లయితే 8వ వచనం వరకు చూస్తే, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినమున నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఇక్కడ లోతు ప్రస్తావన రచయిత తేవడాన్ని చూస్తున్నామండి. మొదటి దేవదూతల ప్రస్తావన ఈ రచయిత తెచ్చాడు, ఈ పేతురు రచయిత. రెండోది నోవహు ప్రస్తావన తెచ్చాడు. ఇక మూడోది నీతిమంతుడైన లోతు ప్రస్తావన తెచ్చాడు. అసలు ఎందుకు ఈ ప్రస్తావనలు తెస్తున్నాడు అనేది మనము తెలుసుకుంటూ చదవడం వల్ల మనకి రెండో పేతురు పత్రిక అర్థమవుతుంది. సో రెండో పాయింట్ ఏంటంటే, మనము వాక్యం చదువుతున్నప్పుడు వ్యక్తుల ప్రస్తావన లేదా ఏదైనా సన్నివేశాల ప్రస్తావన రచయిత తెస్తూ ఉన్నప్పుడు రచయిత ఎందుకు ఆ ప్రస్తావనలు తెస్తున్నాడో జాగ్రత్తగా తెలుసుకుంటూ బైబిల్ చదవాలి. అప్పుడే మనకి వాక్యము జాగ్రత్తగా సరిగ్గా అర్థమవుద్ది. ఇక మూడో పాయింట్, ఈ హెర్మెనెటిక్ పాయింట్లో ఈ మూడో క్లాస్లో మూడో పాయింట్ ఏంటంటే, మెన్షన్ ఆఫ్ ప్లేసెస్, మౌంటైన్స్ అండ్ ట్రీస్ ఇన్ కాంటెక్స్ట్. సందర్భంలో ప్రదేశాలు, కొండలు మరియు చెట్ల ప్రస్తావన. మనం బైబిల్ చదువుతున్నప్పుడు ప్రదేశాలు, కొండలు, లోయలు మరియు చెట్ల పేర్లు వచ్చినప్పుడు రచయిత ఎందుకు ఆ ప్రస్తావనలు తెస్తున్నాడో తెలుసుకుంటూ జాగ్రత్తగా మనము బైబిల్ చదవాలి. దీనికి ఉదాహరణగా 133వ కీర్తన 3వ వచనం చదువుదాం. మొదటి వచనం చదువుదాం, ఆ తర్వాత 3వ వచనం చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇది మొదటి వచనం. మొదటి వచనం నుండి అలా వెళ్తే 3వ వచనానికి, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలండి. మొదటి వచనం ఏం చెప్పాడు? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలని చెప్తూ 3వ వచనానికి సియోను కొండ మీదకి దిగువచ్చు హెర్మోను మంచు అంటున్నాడు. అసలు సహోదరుల ఐక్యతకు హెర్మోను కొండ యొక్క మంచుకు సంబంధం ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూసుకుంటూ బైబిల్ చదివినప్పుడే మనకి వాక్యము అర్థమవుతుంది. అలాగే 104 కీర్తనలో కూడా ఒక మాట మనము చూద్దాము. చూడండి 16వ వచనము, 104 కీర్తన 16వ వచనం. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఏంటి వృక్షాలు ఏంటి? మనం జాగ్రత్తగా చదువుతూ జాగ్రత్తగా తెలుసుకుంటూ చదివినప్పుడు మనకి వాక్యం చక్కగా అర్థము అవుతుంది. అలాగే
68వ కీర్తనలో కూడా ఒక మాట ఉందండి. 68వ కీర్తన 16వ వచనము. శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకుంటున్న కొండను మీరెలా ఓరచూపులు చూచుచున్నారు. ఈ శిఖరము గల పర్వతములట దేవుడు కోరుకున్న కొండను ఓరచూపులు అసూయపడుతూ చూస్తున్నాడు. అసలు ఈ కాంటెక్స్ట్లో శిఖరము గల పర్వతాలు ఎందుకు వచ్చాయి, ఈ కొండలు నివాసం ఏంటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ దేవుని వాక్యం చదివినప్పుడు మనకి 68వ కీర్తన మనకి అర్థమవుతుంది. సో ఇది మూడో పాయింట్ ఏంటంటే మెన్షన్ ఆఫ్ ప్లేసెస్, మౌంటైన్స్ అండ్ ట్రీస్ ఇన్ కాంటెక్స్ట్. సందర్భంలో ప్రదేశాలు, కొండలు మరియు చెట్ల ప్రస్తావన. మనం బైబిల్ చదువుతున్నప్పుడు ప్రదేశాలు, కొండలు, లోయలు, చెట్ల పేర్లు కనిపించినప్పుడు రచయిత ఎందుకు ఆ ప్రస్తావన తెస్తున్నాడో జాగ్రత్తగా తెలుసుకుంటూ బైబిల్ చదవాలి. ఇక 4వ పాయింట్ ఏంటంటే 3వ క్లాస్లో మెన్షన్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ కాంటెక్స్ట్. మెన్షన్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ కాంటెక్స్ట్. సందర్భంలో జంతువులు మరియు పక్షుల ప్రస్తావన. మనం బైబిల్ చదువుతున్నప్పుడు జంతువులు మరియు పక్షుల ప్రస్తావన వచ్చినప్పుడు రచయిత ఎందుకు వాటిని గురించి ప్రస్తావిస్తున్నాడో తెలుసుకుంటూ బైబిల్ చదవాలి. ఇక రెండు ఎగ్జాంపుల్ దీనికోసం చూపిస్తాను. 104వ కీర్తన 18వ వచనం. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండ్లు ఆశ్రయస్థానము. కొండ మేకలు ఏంటంటే గొప్ప కొండలట, కొండ మేకలకు ఉనికి పట్లట. ఇంగ్లీష్లో మౌంటైన్ గోట్స్ అని రాయబడింది. ఈ మౌంటైన్ గోట్స్ ఏంటి, ఈ కొండ మేకలు ఏంటి, ఈ 104 కీర్తనల ఈ కొండ మేకలు ఎందుకు ప్రస్తావిస్తున్నాడు రచయిత అనేది తెలుసుకొని మనం చదవాలి. అలాగే మీరు 21వ వచనంలో కూడా చూస్తే సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొనగోరుచున్నవి. ఈ సింహపు పిల్లల ప్రస్తావన ఎందుకు వస్తుంది, ఈ జంతువుల ప్రస్తావన ఎందుకు వస్తుంది, ఈ పక్షుల ప్రస్తావన ఎందుకు వస్తుంది అనేది మనము జాగ్రత్తగా పరిశీలించుకుంటూ దేవుని వాక్యం చదువుతున్నప్పుడే మనకి అర్థమవుతుంది. ఇక 84వ కీర్తన ఒకసారి చూస్తే 84వ కీర్తన 3వ వచనంలో కూడా సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికాను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసము దొరకడం ఏంటి, అసలు బలిపీఠం దగ్గర పిచ్చుకలు నివాసం ఉంటాయా? ఆ ప్రాంగణంలోనే, ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉండవు ఆ వేడికి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికింది. ఎందుకు ఈ పిచ్చుకల ప్రస్తావన తెస్తున్నాడు అన్నది మనం జాగ్రత్తగా పరిశీలించి చదివినప్పుడు 84వ కీర్తన మనకి అర్థమవుతుంది. సో ఈ 3వ క్లాస్లో 4 పాయింట్లు చెప్పానండి. ఈ 4 పాయింట్లు మాత్రమే మీరు అసైన్మెంట్ చేసుకొని తీసుకొని రావాలి. మొదటి పాయింట్ ఏంటంటే ఒరిజినల్ ఆడియన్స్ అండ్ దేర్ అండర్స్టాండ్. అసలైన శ్రోతలు ఎవరు, వారికి ఏమిటి అర్థమైంది, ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మెన్షన్ ఆఫ్ పీపుల్స్ అండ్ మెన్షన్ ఆఫ్ ద సీన్స్ ఇన్ కాంటెక్స్ట్. సందర్భంలో వ్యక్తుల ప్రస్తావన మరియు సన్నివేశాల ప్రస్తావన, ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే మెన్షన్ ఆఫ్ ప్లేసెస్, మౌంటైన్స్ అండ్ ట్రీస్ ఇన్ కాంటెక్స్ట్. అంటే సందర్భంలో ప్రదేశాలు, కొండలు మరియు చెట్ల ప్రస్తావన, ఇది మూడో పాయింట్. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే మెన్షన్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ కాంటెక్స్ట్. సందర్భంలో జంతువులు మరియు పక్షుల ప్రస్తావన. సో ఈ 4 పాయింట్స్ మాత్రమే మీరు థర్డ్ క్లాస్గా, మూడో క్లాస్గా తీసుకోండి. అసైన్మెంట్ రాసి మీరు నెక్స్ట్ శనివారము నాకు అప్పచెప్తారని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.